సో జనరల్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన పొట్ట ఆరోగ్యంగా ఉందని మనం ఎలా తెలుసుకోవాలి? పొట్ట ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఈ పొట్టకు సంబంధించి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి? ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? హోమ్ రెమెడీస్ ఏమైనా పనిచేస్తాయా? సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు కొందరికి అంటే పొట్టలో మంట అనేది చాలా సహజం. అవును. ఏదన్నా ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు పొట్టలో మంట రావడం సహజం. కానీ కొందరిలో పొట్టలో మంట అనేది చాలా ఇయర్స్ ఉంటుంది. ఏదైనా టాబ్లెట్స్ వేసుకున్నా, సిరప్స్ వేసుకున్నా అప్పటికప్పుడు తగ్గుతుంది గానీ మళ్ళీ దాని పవర్ అయిపోంగానే వస్తూ ఉంటుంది. అవును. ఈ పొట్టలో మంట అసలు మీ మెడికల్ పరిభాషలో ఏమంటారు? ఎందుకొస్తది డాక్టర్ గారు? జనరల్‌గా పొట్టలో మంటని మన మెడికల్ పరిభాషలో వచ్చేప్పటికి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ అని చెప్తారండి. ఎస్‌డిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్. హ్మ్. పబ్లిక్ చెప్పడం ఏంటంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ అంటే తిన్నది అరగట్లేదనేది. హ్మ్. ఎండోస్కోపీ చేసిన తర్వాత మనం యూజ్ చేసే వర్డ్ అల్సర్. హ్మ్. ఎందుకు క్లియర్‌గా చెప్తున్నామంటే మనం జనరల్ పబ్లిక్‌లో ఇండైజెషన్ అంటే అరగలేదు, ఆ! వేడి చేసింది ఈ మీనింగు ఎండోస్కోపీలో స్టమక్‌లో అల్సర్ ఉన్నది సేమ్ మీనింగ్ అండి. సేమ్ ఈక్వేషన్ ఆ! అన్నమాట. జనరల్‌గా ఏంటంటే మనకి ఎస్‌డిటీ ఎందువల్ల వస్తది అనేది అల్సర్ గాని, ఎస్‌డిటీ గాని ఎందువల్ల వస్తదంటే టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వస్తది ఎక్కువగా. ఓహ్! ఒకటి మెయిన్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం బయట ఫుడ్డు, హ్మ్. స్పైసీ ఫుడ్డు, ఆయిలీ ఫుడ్డు నెక్స్ట్ ఏంటంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల సెకండ్ కాజ్ యాక్చువల్లీ. హ్మ్. అంటే బింగ్ ఈటింగ్ అంటారు. హ్మ్. కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ చేసి సడెన్‌గా మిగతా మీల్స్ అన్నీ ఆ 3, 4 అవర్స్‌లో కంప్లీట్ చేసేస్తారు. హ్మ్. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల ఎస్‌డిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి. హ్మ్. మూడో కారణం ఏంటంటే స్ట్రెస్. మన బాడీ జనరల్‌గా మన మైండ్ ఎక్కువగా యాక్టివేట్ అవుతుంటే హ్మ్. మన హార్మోన్స్ లెవెల్స్ పెరుగుతాయి. హ్మ్. మన మైండ్ యాక్టివ్ ఉందంటే అండి, ఎక్కువ యాక్టివేట్ అయిందంటే మనకేదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. హ్మ్. దాన్నే స్ట్రెస్ రెస్పాన్స్ అంటారనమాట. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ రిలీజ్ అయిపోతాయి. హ్మ్. రిలీజ్ అవ్వంగానే మనకి ఎస్‌డిటీ లెవెల్స్, పాంక్రియాటిక్ జ్యూసెస్ లెవెల్స్ అన్ని లెవెల్స్ రైజ్ అయిపోతాయి. హ్మ్. దానివల్ల ఎస్‌డిటీ వస్తది. సో ఇప్పుడు మనకి నిద్ర లేదనుకోండి, ఆ! నిద్ర మంచిగా ఉంటే ఆ టైంలో మనం ఓన్లీ బాడీలో అవసరమైనంత వరకు మాత్రమే యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. హ్మ్. మనం నిద్ర లేకుండా అంటే జనరల్‌గా వర్క్ చేయడము, లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ చేయడమే కదా! సో, యాక్టివిటీకి సంబంధించిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల మళ్ళీ రిలీజ్ అవుతాయి. సో, ఎసిడిటీ పెరుగుతదనమాట. హ్మ్. ఎందుకింత క్లియర్ చెప్పాలంటే చాలామంది మాకు వచ్చే పేషెంట్సు హ్మ్. ఇప్పుడున్న యూట్యూబ్ వర్షన్ వల్ల హ్మ్. అందరూ డైట్ చేసేవాళ్ళే. యూట్యూబ్ వర్షన్ అనే గాదు, ఇన్‌స్టా వెర్షన్ అనే గాదు, జనరల్‌గా గూగుల్ ఇన్ఫర్మేషన్ అనే గాదు. హ్మ్. అందరండి ఎంత హ్మ్. హెల్త్ కాన్షియస్ అంటున్నారంటే, హ్మ్. ఈవెన్ డాక్టర్స్ గాని, సర్జన్స్ గాని, పెద్ద పెద్ద హైఫై క్యాండిడేట్స్ కూడా అంత కాన్షియస్ ఉండమంజన్. హ్మ్. అంటే ఒక ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా ఏదో హ్యాండ్ పిక్డ్ ఐటెమ్ లాగా, అవును. ఫుడ్ కొంచెం ఎక్కువ తీసుకుంటే ఏదో భూకంపం వచ్చేస్తది హ్మ్. లాగా అంత రెస్ట్రిక్ట్ చేస్తారు. హ్మ్. నిజంగా ఆ రెస్ట్రిక్ట్ చేసే దాని హ్మ్. నా బదులు ఒక యాక్టివిటీని మన ఫిజికల్ యాక్టివిటీలో పెంచితే ఇంకా చాలా బావుంటది యాక్చువల్‌గా. కానీ కడుపు నిండా తినగూడదు గదా డాక్టర్ గారు? జనరల్‌గా చెప్పాలంటే అండి, మనకి ఆ రోజు ఎంతైతే అవసరమైతదో అంత తినమని చెప్తాము. హ్మ్. ఇప్పుడు సపోజ్ మీరు యాక్టివిటీ ఎక్కువ లేదు, మీరు వర్క్ ఏం లేదు ఇంట్లోనే లైక్ ఏ సాఫ్ట్‌వేర్ లాగో, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగో ఉన్నారనుకోండి, మీరు ఎంతైతే అవసరమో అంత తినండి. అట్లా కాకుండా మీరు ఈరోజు బాగా వర్క్ చేశారు, యూ ఆర్ వెరీ హంగ్రీ తినండి హ్యాపీగా. హ్మ్. నెక్స్ట్ రోజు అదే లెవెల్ ఆఫ్ వర్క్ చేయండి. హ్మ్. మజిల్‌ని యాక్టివ్‌లో ఉంచాలండి. హ్మ్. ఎంతసేపు ఒక ప్లేట్, కడుపు ఇది కాదు యాక్చువల్‌గా. హ్మ్. మన మజిల్, ఫిజికల్ యాక్టివిటీ హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మెంటల్‌గా ఎంతైతే అవసరమో అంతే యూజ్ చేసుకుంటూ, హ్మ్. నిద్ర 6-8 అవర్స్ మంచిగా స్లీపు. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే హరీ బరీ. హ్మ్. ఈ చిన్న ప్రాబ్లమ్‌ని కూడా ఎండ్ వరకు అంతు తేల్చాల్సిందే అన్నట్టుంటే, అవును. మనం ఎక్కువగా మైండ్ యూజ్ చేసే కొద్దీ మీకు ఎస్‌డిటీ ప్రాబ్లమ్ పెరుగుతూనే ఉంటదండి. హ్మ్. మీరు ఎన్ని ఎండోస్కోపీస్ చేయండి, ఎన్ని కంపెనీ మెడిసిన్స్ వాడండి, ఫైనల్‌గా డైట్ ఎంత ఇంపార్టెంటో స్ట్రెస్ లెవెల్స్, స్లీప్ హ్మ్. అండ్ ఔట్‌సైడ్ ఫుడ్. హ్మ్. ఔట్‌సైడ్ ఫుడ్ అని ఎందుకు స్ట్రెస్ చేయాల్సొస్తుందంటే ఆయిల్ అనేది హ్మ్. డిఫరెంట్‌గా ఆయిల్ యూజ్ చేయకపోతే అది టేస్ట్ ఉండదు. ప్రిజర్వేటివ్స్ వాడకపోతే హ్మ్. మీరు ఎంత పెద్ద హోటల్ అయినా ప్రిజర్వేటివ్స్ వాడలేనిదే కలర్‌ఫుల్ ఉండదు. అవును. అవి 2 లేకపోతే కస్టమర్ ఉండడు. హుహు. సో, ఇవన్నీ తగ్గించుకుంటేనే మీకు ఎస్‌డిటీ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటది. హ్మ్. జనరల్‌గా ఎస్‌డిటీ అనేది డిసీజ్ కాదండి. అదొక హ్మ్. ప్రాబ్లమ్ ఫర్ అవర్ లైఫ్ స్టైల్. హ్మ్. ఇప్పుడు మీరు మందులు రాస్తారు. ఎసిడిటీ వచ్చింది నాకు. మీరు మందులు రాస్తారు. వాడాను. దాంతో పాటుగా నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సిందేనా? కంపల్సరీ అండి. హ్మ్. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ రోజు మొదలుపెడితే మనకి అట్‌లీస్ట్ 1-2 మంత్స్ పడతది. హ్మ్. ఈ రోజే కట్ చేయడానికి కుదరదు కదా! ఇదేం అలారం కాదు కదా! మనం హ్మ్. ఈ రోజు కట్ చేసి రేపటి నుంచి నేను మంచోడిని అయిపోతున్నానంటే హ్మ్. కుదరదు. హ్మ్. సో, ఒక ప్రాసెస్ ఉంటది.
ఈ ప్రాసెస్ జరిగేంత వరకు మన పేషెంట్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉమ్, అందుకే మనం మెడిసిన్స్ ఇస్తాం. ఉమ్, జనరల్ గా నేనైతే ఎస్జిటి మెడికేషన్స్ 15 డేస్ నుంచి 1 మంత్ కన్నా ఎక్కువ రోజులు వాడొద్దనే చెప్తాను. ఉమ్, అది కూడా ఒక కెమికల్ అండి, అదేం సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. యాక్చువల్ గా మనం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఇంకా తెలివైన వాళ్ళు ఉన్నారు. ఉమ్. బిర్యానీ తినే ముందు ఒక టాబ్లెట్, Tablet. ఆల్కహాల్ తినే ముందు ఒక టాబ్లెట్ అవును. వేసేసుకుంటే రాదు అనుకుంటారు. అది ఎలా కుదురుతుంది? అవ్వదు కదా. ఉమ్. ఇప్పుడు పొద్దున్నే కడుపులో మంట టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజంతా హాయిగా ఉంటుంది అంటే ఏం చెప్తారు? జనరల్ గా ఎస్జిటి టాబ్లెట్ 18 అవర్స్ పనిచేస్తుంది మేడం. ఉమ్, సో ఈ రోజు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ రోజు పనిచేయదు, మళ్ళీ టాబ్లెట్ వేసుకోవాలి. ఉమ్, మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ లేకుండా ఏం లేకుండా ఉంటే మీరు ప్రతిరోజు టాబ్లెట్ వేయాలి. ఉమ్, మనకున్న ఫుడ్ హ్యాబిట్స్ కి, మనకున్న Hmm. స్ట్రెస్ లెవెల్స్ కి ప్రతిరోజు టాబ్లెట్ వేయాలి. ఉమ్, ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మన స్టమక్ జ్యూసెస్ ని సెక్రేషన్ తగ్గిస్తుంది. ఉమ్, మన బాడీలో ఎసిడిటీ ఉంటుందండి, యాసిడ్ ఉండాలి. స్టమక్ ఫుడ్ పైప్ దాటిన తర్వాత మనకి స్టమక్ అంటాం టెక్నికల్ లాంగ్వేజ్ లో. ఉమ్, దాని యొక్క pH వాల్యూ 0.8 అండి. అంటే మన యాసిడ్ ఉండాలి లోపల, ఉమ్, ఉంటేనే డైజెషన్ వస్తుంది. మీరు రోజు టాబ్లెట్ వేసి యాసిడ్ లెవెల్స్ తగ్గిస్తున్నారు అనుకోండి, మీకు డైజెషన్ అవుతుందా? ఉమ్, అవ్వదు కదా. మన బాడీ ఫ్లూయిడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో ఒక్కొక్క pH లెవెల్స్ అంటాం. ఉమ్, అంటే ఒక ఎసిడిటీ లెవెల్స్, ఒకటి ఆల్కలైన్ లెవెల్స్. అవి ఆ లెవెల్స్ లో ఉంటేనే మీకు డైజెస్ట్ అవుతుంది. మీరు నాకు ప్రాబ్లం ఉంది కదా అని టాబ్లెట్లు వేసేస్తారు, ఉమ్. యాసిడ్ లెవెల్స్ తగ్గుతాయి, ఫుడ్ అరగలేదు కదా అని మళ్ళీ టాబ్లెట్ వేస్తారు, మళ్ళీ లెవెల్స్ తగ్గుతాయి. అదొక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది. మీరు నమ్మరు, కొంతమంది పేషెంట్స్ వస్తారు, మినిమం 10 ఎండోస్కోపీలు లేదే పేషెంట్ రారు. ఉమ్, ఆ పేషెంట్ వచ్చిన వెంటనే మేము ఫస్ట్ చెప్పేస్తా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, సైకియాట్రిక్ కన్సల్టేషన్, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి. అదేంటి సార్ అంటే మీరు 10 ఎండోస్కోపీలు చేస్తేనే అర్థమైంది మీరు ఏ సిచ్యువేషన్. అవును. స్ట్రెస్ ఎలా తగ్గించుకుంటాం డాక్టర్ గారు? ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ తగ్గించుకోవడం ఏముంటదండి, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటది కదా. మనము టార్గెట్స్ ఎక్కువ పెట్టేసుకొని దాని వెంట నేను పరిగెత్తుతానంటే సరే మీరు రీచ్ అయ్యారు, మళ్ళీ నెక్స్ట్ టార్గెట్, హెల్త్ ఉండదుగా. మళ్ళీ నెక్స్ట్ టార్గెట్. అవును. ఈ టైంలో మీరేమో ఎస్జిటి అది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటారు. ఉమ్, మీరు అక్కడ సంపాదిస్తారు, హాస్పిటల్స్ ఖర్చు పెడతారు. అవును. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. చక్కటి మాట అసలు. ఖచ్చితంగా హెల్త్ మీద దృష్టి పెట్టాల్సిందే. మీరన్నట్లు అంటే టార్గెట్స్ కూడా మనకి మన మనకి వరకే. ఎంతైతే మనకు ఒక అవసరమో పరిధి ఉంటది. ఆ పరిధి ఎంత వరకే మనం పెట్టుకోవాలి. ఎంత చేయగలమో అంతేనండి. ఇప్పుడు నేను డాక్టర్ ఉన్నాను, నేను డాక్టర్ అంటే ఓన్లీ పేషెంట్స్ మాత్రమే చూడగలను, సర్జరీస్ చేయగలను. లేదు నేను హాస్పిటల్స్ పెట్టేస్తా, రియల్ ఎస్టేట్ లో దిగేస్తా, షేర్ మార్కెట్స్ చేసేస్తాను అంటే ఉమ్, నేను ఇక్కడ పేషెంట్స్ కి న్యాయం చేయలేను, నాకు నేనే న్యాయం అవును. చేసుకోలేను. సో మనం ఎంత చేయగలం? సపోజ్ నేను డాక్టర్ను, కానీ నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, ఉమ్, సర్జన్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఉమ్, నేను వేరే ఫీల్డ్ లోకి వెళ్తాను. ఉమ్. అంతేగాని అందరి సకలం చేస్తానంటే ఆరోగ్యం పాడైపోతుంది. అవును. ఇప్పుడు అసలు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఎలాంటి సర్జరీస్ చేస్తారు? జనరల్ గా మనము ఏ ప్రాబ్లం కైనా 2 ఆప్షన్స్ ఉంటాయండి. Hmm. ఒకటి మెడికల్ కండిషన్, సెకండ్ మెడిసిన్స్ తో మనకి తగ్గలేదు సర్జరీ చేస్తాం, లేదు అసలు కండిషనే సర్జరీ కండిషన్. ఉమ్, సపోజ్ మనం పైనుంచి తీసుకుందాం, మన ఫుడ్ పైప్ ఉంది, ఫుడ్ పైప్ నుంచి ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం పేరు జిఈఆర్డి, అంటే గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజెస్. disease. అదేంటంటే ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్, Hmm. ఒక వీక్ అవ్వటం వల్ల. ఉమ్, నెక్స్ట్ మన ఫుడ్ పైపు అబ్డామిన్ లో ఉండాల్సిన ఫుడ్ పైపు చెస్ట్ లోకి రావటం వల్ల. ఉమ్, అంటే ఏంటి, అది ఒక స్ట్రక్చరల్ ప్రాబ్లమ్. అది మన మెడిసిన్స్ తో తగ్గదు, డైరెక్ట్ గా సర్జరీ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసిడిటీ ప్రాబ్లం, అంటే గ్యాస్ ప్రాబ్లమ్. అది మనకి మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో తగ్గుతుంది. ఉమ్, మెడిసిన్స్ తో కూడా తగ్గట్లేదు అనుకుందాము, ఫైనల్ గా సర్జరీ వస్తుంది. ఓకే. తర్వాత గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నాయి, పెయిన్ వస్తుంది పేషెంట్ కి, పెయిన్ కి మెడిసిన్స్ వాడతాము, ఉమ్. స్టోన్స్ కి సర్జరీ చేయాలి. గాల్ బ్లాడర్ లో పెయిన్ అంటే రైట్ సైడ్ వస్తుందా? రైట్ సైడ్ రిప్స్ కింద అన్నం తిన్న తర్వాత పెయిన్ వస్తే దాన్ని గాల్ బ్లాడర్ పెయిన్ అంటారు. రిబ్స్ కింద రైట్ సైడ్ రిప్స్ కింద ఆ, అన్నం తిన్న 15 to 20 minutes తర్వాత 5 minutes వస్తుంది, 5 minutes తగ్గుతుంది. ఉమ్, క్లాసికల్ గా ఉంటాయి కొన్ని పెయిన్స్ అన్నమాట. ఆ, ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఉమ్, పెయిన్ ఏమో ఎక్కడో చెప్తారు, ఉమ్, అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు, గాల్ బ్లాడర్ స్టోన్ అని వస్తుంది. సార్ గాల్ బ్లాడర్ ఫస్ట్ పేషెంట్ ఓపీకి రాగానే ఉమ్, నాకు ఒక అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఇచ్చి, సార్ గాల్ బ్లాడర్ లో రాయి ఉంది సార్ అంటాడు. ఉమ్, మీ కంప్లైంట్ ఏంటి అంటే, రిపోర్ట్ లో ఉంది కదా సార్ అంటాడు. అది complaint కాదు చెప్ప- బాబు, నీ కంప్లైంట్ ఏంటో చెప్తే అది ఇది రిలేషన్ అవ్వాలండి. ఉమ్, లేకపోతే నేను సర్జరీ చేస్తా, సర్జరీ సక్సెస్, నెక్స్ట్ డే మార్నింగ్ పేషెంట్ కంప్లైంట్ సేమ్ పెయిన్. ఉమ్, నేను సర్జరీ చేసింది గాల్ బ్లాడర్ స్టోన్ కాదు, పెయిన్ కి చేయాలి నేను అవును. సర్జరీ. ఉమ్, సో గాల్ బ్లాడర్ లో స్టోన్ వస్తే ఉమ్, సర్జరీ కంపల్సరీ అండి. అవును. అది Stone సైజ్ తీసేయడం అనేది లేదు. స్టోన్ తీసేయడం లేదండి. కిడ్నీ ఈజ్ డిఫరెంట్ స్టోరీ, గాల్ బ్లాడర్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. ఉమ్,
ఎందుకు అంటే గాల్ బ్లాడర్ పని చేయకపోతేనే దాంట్లో స్టోన్ వస్తుంది. వన్స్ పని చేయడం ఆపేస్తే దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది గేమ్. ఇంకా అయిపోయినట్టే, దాని పని అయిపోయినట్టే. దాని పని ఏంటి అసలు? దాని పని మనకి ఏంటంటే లివర్ నుంచి జ్యూస్ సిక్రెట్ అవుతుంది అనుకుంటాం కదండి, అది 1 లీటర్ ఉంటుంది. కానీ లివర్ లో 1 డ్రాప్ కూడా స్టోర్ అవ్వదు, ఓకే. గాల్ బ్లాడర్ లోకి వచ్చి స్టోర్ అవుతుంది. కానీ గాల్ బ్లాడర్ యొక్క కెపాసిటీ 50 ml ఓన్లీ. సో మీరు 1 లీటర్ జ్యూస్ ని 50 ml కి కాన్సన్ట్రేట్ చేయాలి. సో గాల్ బ్లాడర్ పని ఏంటంటే ఆ కాన్సన్ట్రేట్ చేయడము, జ్యూస్ ని మన స్టోర్ హౌస్ రిజర్వాయర్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో అందులోకి కొంచెం ఆ జ్యూస్ లోకి వాటర్ యాడ్ చేసి మనకి పంపిస్తుంది. లైక్ చిన్నప్పుడు రస్నా లాగా అనమాట. అంటే ఒక స్పూన్ ఇస్తే 10 గ్లాసులు తాగొచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయడము, డైల్యూట్ చేయడము. ఈ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, స్టోన్స్ ఫామ్ అయిపోతాయి. సో మీకు ఏ స్టోన్ అయినా సరే ఒక కాన్సన్ట్రేషన్ లో ప్రాబ్లం వచ్చి శాండ్ లాగా తయారయ్యి శాండ్ కాన్సన్ట్రేట్ అయ్యి స్టోన్ వస్తుంది. బయట కూడా అంతే కదా మనకు వచ్చేది. సో ఈ ప్రాసెస్ ఒకసారి ప్రాబ్లం పోయింది అంటే ఇట్స్ పోయింది.